అంటే చూస్తుంటే బాగానే ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే మ్యాక్సిమం అయితే ఆ సినిమా చూడడానికి అయితే ప్రభాస్ కోసం వెళ్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ లుక్ కానీ ఆ స్టైల్ కానీ, ఎందుకంటే కొన్ని చూస్తుంటే సినిమా కూడా బాగుంటుంది. చాలా మంది కూడా చూడటానికి వెళ్తారేమో నేను కూడా అనుకున్నాను. ఎన్ని గొడవలైనా ఎన్ని చేసుకున్నా అన్నదమ్ములు ఒకటే అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్ కూడా మనతోనే రావచ్చేమో అనుకున్నాను. అంటే బయట టాక్ అనిపిస్తుంది నాకు. అయితే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా అయితే రావచ్చు. మోహన్ బాబు సార్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారేమని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. బట్ సినిమా వచ్చేసి అంటే చాలా తారగణ పెద్ద వాళ్ళు ఉన్నారు. అక్షయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా మోహన్ బాబు గారు, కాజల్ అగర్వాల్. సో ఈ పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, సినిమా ఏ రేంజ్ లో హిట్ కావచ్చు అనుకుంటున్నాను? మ్యాక్సిమం అయితే పక్కా బ్లాక్ బస్టర్ కొట్టిద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఆ కాజల్ కానీ చాలా మంది కాజల్ పెద్ద స్టార్ హీరోయిన్లు ఉన్నారు. ప్రభాస్ మ్యాక్సిమం ప్రభాస్ కోసం ఆ సినిమా చూస్తారు పక్కా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ని ముందు పెడితే చూడరేమో అని చెప్పేసి చివరిలో లాస్ట్ ఒక 20 నిమిషాలు ప్రభాస్ కోసం పెట్టారు. ఆ సినిమా మొత్తం ప్రభాస్ కోసం చూస్తారని చెప్పేసి కలెక్షన్ కూడా అమౌంట్ కూడా అంతానే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే స్టోరీ పరంగా ఏం లేకపోయినప్పటికీ కూడా ప్రభాస్ గారి కోసం చూసే అవకాశం ఎక్కువ ఉందంటారు. పక్కా ఫ్యాన్స్ పక్కా అయితే ప్రభాస్ కోసం వెళ్తారు. ఎందుకంటే ఆ లుక్ కానీ ఆ శివుడు వేషం కానీ మ్యాక్సిమం అయితే ప్రభాస్ కోసం వెళ్తారన్న. బ్రో ఆల్రెడీ మనం భక్త కన్నప్ప సినిమా చూసాం. ఇంత కూడా చేంజ్ ఉండదు స్టోరీలో అని అందరికీ తెలుసు. మరి ఏ పాయింట్ మీద కన్నప్ప సినిమా చూడాలంటారు? కన్నప్ప ప్రభాస్ కోసం అయితే పక్కా వెళ్తారన్న. పాయింట్ అంటే ఇప్పుడు సినిమా శివుడు గురించి అయితే ఉంది కాబట్టి స్టోరీ కాబట్టి పక్కా చూస్తారని చెప్పేసి. భక్త కన్నప్పలో చూసాం, రాజు గారు చేశారు సేమ్ స్టోరీ, ఎక్కడ కూడా ఎలాంటి చేంజెస్ ఉండవు. మరి ఎందుకు ఈ కన్నప్ప చూడాలి? కన్నప్ప ఎందుకు చూడాలంటే బట్ శివుడు గురించి ఉంది. అంటే ప్రభాస్ యాక్టింగ్ చేస్తున్నాడు, పర్ఫార్మెన్స్ అంటే ఆ దాంట్లో సీన్స్ ఏమున్నాయి అంటే కొత్తగా వస్తున్నాడు, బయట ఫ్యామిలియా మూవీ చూస్తున్నాడు విష్ణు అని చెప్పేసి కన్నప్ప మూవీ చాలా మంది దాని గురించే చూస్తారని చెప్పేసి నేను అనుకున్నా. పక్కా అయితే ప్రభాస్ కోసం చూస్తారన్న.